చెడు సావాసం. అనగనగా ఒక అడవి. అడవి మధ్యలో ఒక గ్రామం ఉంది. ఆ అడవిలో ఒక భయంకరమైన తోడేలు ఉండేది. అది అడవిలో ఉన్న జంతువులన్నిటినీ వేటాడి తినేది. ఒక్కోసారి దానికి అసలు ఆహారమే దొరికేది కాదు. అప్పుడు అది రాత్రిపూట అందరూ నిద్రపోయే సమయంలో గ్రామంలో ప్రవేశించి మేకలపై దాడి చేసి వాటిని తినేది. తోడేలు చేసే ఆ పనులను ఒక కోతి ఆతృతగా గమనించేది. ఆ సంగతి తెలుసుకున్న తోడేలు తాను చేస్తున్న పనుల గురించి గొప్పలు చెప్పుకునేది. ఒకరోజు కోతి, "నువ్వు ఆ గ్రామానికి వెళ్ళేటప్పుడు నన్ను నీతో తీసుకుని వెళ్తావా?" అని తోడేలును అడిగింది. దానికి తోడేలు సరే అని ఒప్పుకుంది. ఈ లోపల తమ మేకలు అప్పుడప్పుడు మాయం అవుతుండడాన్ని గమనించిన ఆ ఊరివారు ఆ సంగతి ఏంటో తేలుద్దామని కొందరు యువకులు కాపలా కాయసాగారు. ఈ సంగతి తెలియని తోడేలు, కోతి ఆ గ్రామంలోకి ప్రవేశించాయి. మేకల దగ్గరికి వెళ్తున్న తోడేలును గమనించిన యువకులు కర్రలతో కొట్టసాగారు. పక్కనే ఉన్న కోతిని కూడా కొట్టసాగారు. "మీ మేకల్ని తినడానికి వచ్చింది నేను కాదు కదా, నన్ను ఎందుకు కొడుతున్నారని కోతి అడగ్గా, తోడేలుకు సహాయంగా వచ్చి నిన్ను ఎలా విడిచిపెడతాము అని ఇంకాస్త గట్టిగా కొట్టసాగారు. ఆ యువకులు తోడేలు వైపు తిరగగానే కోతి నెమ్మదిగా అక్కడి నుండి తప్పించుకుని, దొంగతనం చేయటమే కాదు, దొంగలతో స్నేహం చేయడం కూడా ప్రమాదమే అని లెంపలు వేసుకుంటూ పారిపోయింది.